ఏఐ టూల్స్ వల్ల డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్కి ఎఫెక్ట్ అవుతుందా? హాయ్, నా పేరు అవినాష్ కట్ట. డిజిటల్ బ్రాలీలో నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ని. సో ఈ వీడియోలో ఏఐ టూల్స్ వల్ల డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్కి ఇంపాక్ట్ ఉంటుందా లేదా అనేది డిస్కస్ చేసుకుందాం. సో బేసిక్గా చాలామందికి మిస్కన్సెప్షన్ ఉంది. సో ఇవాళ ఏఐ టూల్స్ రావడం వల్ల జాబ్స్ పోతాయేమో అన్న మిస్కన్సెప్షన్ అనేది ఉందన్నమాట. సో అయితే దీనికి ఆన్సర్ వచ్చేపాటికి బోత్ ఎస్ అండ్ నో అని చెప్పొచ్చు. సో ఒక రకంగా ఇబ్బంది అవుతుంది అండ్ ఇంకొక రకంగా అవ్వదు. సో ఎలా అంటే ఇవాళ మార్కెట్లో ఏఐ టూల్స్ అనేది బేసిక్గా కంటెంట్ రైటింగ్కి లేదా ఇమేజ్ క్రియేషన్స్కి యూజ్ చేస్తున్నాం. సో కంటెంట్ రైటింగ్కి వచ్చేసరికి ఏఐకి దానికి ఉండాల్సిన లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఏఐతో కంటెంట్ జనరేట్ చేసినప్పటికీ కూడా సో అందులో డేటా ఎంతవరకు ఫ్యాక్చువల్గా ఉంటుంది. ఓకే, మనం వెళ్ళి పలానా టాపిక్ గురించి కంటెంట్ రాయని చెప్తున్నాం. సో ఆ కంటెంట్లో ఏమవుతుందంటే అది కొన్ని డేట్స్ కానీ కొన్ని నేమ్స్ కానీ ఇస్తుంది. అయితే ఆ డేటా అనేది యాక్యురేట్గా ఉండాలని ఏం లేదు. సో ఇవాళ ఏఐ అనేది యాక్యురేట్ డేటా ఇవ్వట్లేదు. సో అది యాక్యురేట్ డేటా ఇవ్వట్లేదు కాబట్టి ఇవాళ ఈవెన్ బిజినెస్ ఓనర్స్ అందరూ కూడా కంప్లీట్గా కంటెంట్ క్రియేటర్స్ అనే వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి ఆస్కారం లేదన్నమాట. సో దీనికన్నా ముందు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సో నా చిన్నప్పుడు మా ఊర్లో ఒక ఆయన ఉండేవారు. ఆయన ఒక గ్యాస్ కంపెనీలో పనిచేసేవారు, అకౌంటెంట్గా పనిచేసేవారు. ఆ టైంలో ఏమైందంటే కంప్యూటర్స్ కొత్తగా వచ్చినాయి మార్కెట్లోకి. సో కంప్యూటర్స్ వచ్చినప్పుడు ఆ కంపెనీలో ఒక 10-15 మంది అకౌంటెంట్స్ ఉండేవారంట. సో కంప్యూటర్స్ రావడం వల్ల ఈ అకౌంటెంట్స్ అనే వాళ్ళ జాబ్స్ అనేవి పోయినాయి ఇన్ ద సెన్స్. సో కంప్యూటర్స్ వల్ల 10 మంది చేసే వర్క్ 2-3 సరిపెట్టేసే పరిస్థితి అనేది ఏర్పడింది. సో ఆ టైంలో ఆయన కంప్యూటర్ నేర్చుకోకపోవడం వల్ల ఆయన కెరీర్లో వెనకబడిపోయారు. బట్ ఎవరైతే ఆ టైంలో కంప్యూటర్ నేర్చుకున్నారో వాళ్ళు ఇవాళ ముందుకు వచ్చారనమాట. సో అలాగా టెక్నాలజీ అనేది ఎప్పుడు కూడా ఎవాల్వ్ అవుతూ ఉంటుంది కాబట్టి సో ఇవాళ మార్కెట్లో ఏఐ టూల్స్ అనేవి కూడా అదొక న్యూ టెక్నాలజీ అంతే. సో దాన్ని చూసి భయపడితే మనం వెనకబడిపోతాం. సో దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకొని ఎలా ముందుకెళ్ళాలనేది మనం ఇంపార్టెంట్గా చూసుకోవాలన్నమాట. సో ఇన్ఫ్యాక్ట్ ఏఐ టూల్స్ రావడం వల్ల కొత్త జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఆ ఏఐ టూల్స్ యూజ్ చేసుకుని ఎవరైతే కంటెంట్ బాగా క్రియేట్ చేయగలుగుతారో, ఫాస్ట్గా డెలివర్ చేయగలుగుతారో వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఎక్కువ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. అది జాబ్ అయినా కావచ్చు, సొంతంగా ఏదైనా ప్రాజెక్ట్స్ చేసుకున్నా కావచ్చు. సో ఏఐ టూల్స్ని యూజ్ చేసుకుని ఎవరైతే బాగా కంటెంట్ తయారు చేయగలుగుతారో వాళ్ళకి రేపొద్దున మార్కెట్లో ఇంకా ఎక్కువ డిమాండ్ ఉండబోతుంది. అయితే ఏఐ రీప్లేస్ చేస్తుందా అంటే కొంతవరకు చేస్తుంది. సో ఇమేజ్ క్రియేషన్స్కి వచ్చేప్పటికి సో సెకండ్ కేటగిరీకి వెళ్తున్నాం. సో ఇమేజ్ క్రియేషన్స్కి వచ్చేప్పటికి సో ఒక ఆర్టిస్ట్ అనేవాడు మన రిక్వైర్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చాలా క్రియేటివ్ థాట్ పెట్టి ఒక 1 వీక్ 10 డేస్ టైం తీసుకొని సో డిజైన్స్ అనేవి క్రియేట్ చేసేవారు. మల్టిపుల్ వేరియేషన్స్ ఆఫ్ డిజైన్స్ అనేవి క్రియేట్ చేసేవాళ్ళు. కానీ ఇవాళ మన ఏఐ టూల్స్లో ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఇదిగో నాకు ఒక జిరాఫీ పలానా చోట ఒక బిల్డింగ్ పక్కన ఇలా జిరాఫీ నుంచి ఉంది, అలాగే పక్కన ఒక చిన్న పిల్లోడు కూడా ఉన్నాడు అని మనం నాకు ఇలా ఇమేజ్ కావాలి అని మన ఏఐకి ఒక చిన్న ప్రాంప్ట్ అంటే మనం అడుగుతున్నాం అనమాట. సో అలా ఒక సెంటెన్స్లో మనం ప్రాంప్ట్ ఇస్తే అది ఇమీడియట్గా విత్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ మనకు ఒక 1 minute లోపు మనకు అది ఇమేజ్ అనేది క్రియేట్ చేసేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే చిన్న క్రియేటర్స్ ఎవరైతే ఎక్కువ క్వాలిటీ మెయింటైన్ చేయకుండా యావరేజ్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో అది కంటెంట్ రైటర్స్ అయినా కావచ్చు లేకపోతే ఇమేజ్ క్రియేటర్స్ అయినా కావచ్చు. సో యావరేజ్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది ఈ ఏఐ వల్ల అనమాట. సో అయితే టాప్ లెవెల్ క్రియేటర్స్ ఉంటారు, వాళ్ళేంటి ఆ ఏఐని యూజ్ చేసుకొని వాళ్ళు ఇంకా బాగా ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయొచ్చు, మైన్యూట్ డీటెయిల్స్తో సహా వాళ్ళు ఇంకా బాగా ఇమేజెస్ ఎలా క్రియేట్ చేసి అని చేస్తారనమాట. సో ఎవరైతే ఈ ఏఐ టూల్స్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది ఇమేజ్ క్రియేషన్ టూల్స్ అయినా లేకపోతే కంటెంట్ రైటింగ్ టూల్స్ అయినా ఇవాళ ఇంకా వీడియోస్ని తయారు చేసే ఏఐ టూల్స్ కూడా ఉన్నాయి మనకి. సో ఈ ఏఐ టూల్స్ అన్నీ ఎవరైతే యూటిలైజ్ చేసుకొని ముందుకు వెళ్ళబోతున్నారో వాళ్ళకి కెరీర్ అనేది బాగుంటుంది. సో ఏఐ అనేది రీప్లేస్ చేయదు, కానీ ఏఐ విల్ బికమ్ ఏ న్యూ వింగ్, అది ఇంకొక కొత్త వింగ్ అవుతుంది అనమాట. సో పీపుల్ హూ ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ ఏఐ వాళ్ళు ఇంకో కొత్త జోనర్ ఆఫ్ జాబ్స్లోకి వెళ్తారనమాట. సో ఏఐ ఇంపాక్ట్ అనేది పాజిటివ్గానే కన్సిడర్ చేసుకోవచ్చు. సో భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, సో మీకు కావాలంటే ఇప్పుడు ఏఐతో తయారు చేసిన ఇమేజెస్ మీకు కొన్ని స్క్రీన్ మీద వేస్తున్నాను. సో ఇవన్నీ కూడా ఏఐతో తయారు చేసినవి విత్ ఇన్ 1 minute లోపు తయారు చేసిన ఇమేజెస్ అనమాట. సో ఇలాగా ఏఐతో ఇమేజెస్ అనేవి బిల్డ్ చేయడం ఇవాళ చాలా ఈజీ అయిపోయింది. సో క్రియేటర్స్ అనేవాళ్ళు ఏఐని యూజ్ చేసుకొని ఇమేజెస్ తయారు చేస్తున్నారు ఇవాళ. సో ఇలా మీరు ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని ఎలా కంటెంట్ క్రియేట్ చేయొచ్చు అనేది తెలుసుకొని ఇంకా పూర్తి స్థాయిలో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అనుకుంటే కనుక డిజిటల్ బ్రాలీలో జాయిన్ అవ్వండి. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రాలీ.